శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. హరి ఓం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం యొక్క పరిస్థితి, అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి, తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే, రేపటి 12వ తారీఖు నుంచి కూడా 23 వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం, అయితే 18వ తారీఖు తర్వాత నుంచి బుధుడు, గురుడు, రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది. ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. గురువు ఎంత ప్రాధాన్యం అంటే, మన యొక్క స్థితిని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది. అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలయిక అనేటువంటి జరుగుతూ ఈ నెల 23 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం. ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా, పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల 23 వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు, అనర్థాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది. దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు, గురుడు, అదేవిధంగా రవి ఈ 3 స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై 26 వరకు ఈ ముగ్గురు జలచర రాశుల్లో స్థిరత్వంగా ఉంటారు. అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి మేషరాశి వారికి 13వ తారీఖు నుంచి బుధుడు గురుడు జలచర రాశుల్లో ఉండడం వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అని తెలుసుకుందాం. మేషరాశి వారికి గురుడు శుభయోగంలో ఉన్నా కూడా శనీశ్వర ప్రభావం అనేటువంటిది బుధుడి మీద ఇబ్బందిదాయకంగా చూస్తూ ఉంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అందులోనూ గురుడితో బుధుడు కలయిక, అందులో శనీశ్వరుణ్ణి వక్రస్థానంలో చూడడం వల్ల ఈ మేషరాశి వారికి కాస్త ఊరట కలుగుతూ, అంటే 23వ తారీఖు వరకు మాత్రమే చెప్తున్నది, ఈ నెల 23 వరకు కాస్త ఊరటగా ఉంటుంది. పనులు అవుతాయిలే అనేటువంటి ఒక నమ్మకంలో ఉంటారు. ఆహ్లాదకరమైన జీవితాన్ని నడుపుతూ ఉంటారు. 23వ తారీఖు వరకు కూడా తన మీద తనకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి 23 వరకు కూడా నేను ఏదన్నా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం అనేటువంటిది బుధుడు రావడం వల్ల ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చేతి ఎముకలకు సంబంధించి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కలుగుతుంది. వీరు రణరంగంలో ఏ వ్యవస్థలో ఉన్నా సరే,
అంటే పోరాటాలకు వెళ్ళినా, గొడవలకు వెళ్ళినా, అల్లర్లకు వెళ్ళినా వీరిదే పై చేయిగా ఉండేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. గురుడు అత్యంత బలయుక్తంతో చూడటం వల్ల మేషరాశి వారికి బలం ఏర్పడి ఒక పెద్ద మనిషి హుందాతనం అనేటువంటిది 23 వరకు కూడా లభిస్తూ ఉంటుంది. మీకు పెద్దపీట వేస్తారు. మీరు అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా దిగ్విజయమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది 23 వరకు అందిపుచ్చుకుంటుంటారు. అంతేకాకుండా మీరు ఎవరికైతే ధనాన్ని ఇస్తారో ఆ ధనం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఎముకలకు సంబంధించి కాస్త ఇబ్బందులదాయకంగా జరుగుతూ ఉంటుంది. సంతానవతులు 23వ తారీఖు వరకు కూడా సత్సంతానాన్ని, ఆడ సంతానాన్ని జన్మ ఇచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారికి విద్యార్థులకి మంచి అవకాశం 23 వరకు గురుడు అందులో బుధుడు వెళ్ళడం వల్ల మీ నిర్ణయం ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇదే కాకుండా మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారికి బంగారు వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా బంగారు వస్తువులు పెట్టుకునే బలమైతే ఆ వస్తువు ఎక్కడ పెట్టుకున్నారు అనేటువంటిది ఒక డైరీలో రాసుకోవడమో లేదా మీరు గుర్తు చేసుకోవడం మంచిది. పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా 23వ తారీఖు వరకు మేషరాశి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో కానీ వీరికి మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అదే కాకుండా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే బిజినెస్ ప్రారంభం చేద్దామనే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన తగ్గట్టుగా మీరు ఆచరించుకునే అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారు మీరు అనుకున్నటువంటి స్థాయి మారేటువంటి విషయం అంతా కూడా జూన్ 23 వరకు పగడ్బందీగా వేసుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. మేషరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ పరంగా ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు అనేటువంటి వాడు పొంచి ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ 23వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. ఇది మేషరాశి వారి ఫలితాలు.